మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ శారీస్ ఉచితం. లైక్ ఫుడ్ తగ్గించుకోమని చెప్తూ ఉంటారు, లేకపోతే ఇంకేవేవో చెప్తూ ఉంటారు కదా. ఒక ఆసనాల ద్వారా లేదా ఒక ముద్రల ద్వారా వెయిట్ లాస్ అవుతామంటే ఇట్లా మొక్కుతారనమాట. మా దేవుడు నువ్వే. రియల్లీ సో ఈరోజు వెయిట్ లాస్ కోసం ఎలాంటి ముద్రలు ఉన్నాయి, ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, తప్పకుండా. చిన్న చిన్న లైఫ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలంటే ఎస్ మీ త్రూ. ఎస్ అసలు యోగా చేసి 100 కేజెస్ ఉన్న వాళ్ళు 108 సూర్య నమస్కారాలు చేయించారు, నమ్ముతావా? 100 కేజెస్ ఉన్నవాళ్ళు 108 సార్లు చేశారా? సూర్య నమస్కారాలు చేశారు. ఓ, అంత weight తో చేయాలంటే వాళ్ళు ఎంత చక్కగా ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి, ఎంత బాగా వెయిట్ తగ్గుండాలి. అండ్ మ్యామ్ మీరు కూడా 108 సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డ్ కదా. అసలు ఏంటి ఈ స్టోరీ, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఇప్పుడు వెయిట్ లాస్ కాన్సెప్ట్తోనే ఈ స్టోరీ స్టార్ట్ అయిందిమా. వెయిట్ లాస్ అవ్వాలి అంటే యోగా చేయాలి అని చెప్పి జాయిన్ అవుతారు కదా. అవును. వెయిట్ లాస్ అంటే మనం బరువు పెరిగాము. ఎందుకు పెరిగాము? బాడీకి కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్ ఇదేమి ఇవ్వకుండా ప్యాంపర్ చేసి బాగా ముద్దుగా మంచిగా తిని పెంచేసుకున్నాం. అవునా? అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వెయిట్ పెరుగుంటారు. పీసీఓడినో, థైరాయిడ్ ఇలా ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి కూడా వెయిట్ పెరుగుంటారు. ఇదంతా కూడా బాడీ అలా ప్యాంపర్ చేసి పెట్టేసుకున్నాం. ఇది తగ్గాలి అంటే దీనికి తగ్గించాల్సినంత స్ట్రెచింగ్స్ ఇవ్వాలి మనం. ఇవ్వాలనుకో, ఇప్పుడు క్లాస్లో నేను బాగా పిండుతా. క్లాస్ ఎలా ఉంటుంది తెలుసా? వెయిట్ తగ్గాలి అంటే నేను అంటాను, మీరు ఫుడ్ మానేసి 1 స్పూన్ 2 స్పూన్లు అన్నాలు తిని అట్లా వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? హ్యాపీగా డే అంతా మంచిగా మీకు నచ్చిన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసి వెయిట్ తగ్గాలనుకుంటారా? నువ్వైతే ఏమనుకుంటావు? నాకు నచ్చింది తింటుని నేను తగ్గాలనుకుంటాం. ఎందుకంటే ఈ జీవితం ఉన్నదే మనము అనుభవించడానికి, సంతోషంగా ఉండడానికి, చక్కగా తినడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి. అలా కాకుండా ఈ బజ్జీ తిన్నావు అనుకో ఇంత వెయిట్ పెరిగిపోతావు, తిన్న తర్వాత తిన్నప్పటి నుంచి ఎందుకు తిన్నాను రా నాయన అని చెప్పి ఇలా ఫీల్ అయిపోతుంటారు. అదేంటి? స్ట్రెస్. ఒక పూట బిర్యానీ తినేసారనుకోమా, రెండో పూట లోపల కుళ్ళిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అయ్యో తినేసానే, పొట్టొచ్చేస్తుందేమో, వెయిట్ పెరిగిపోతానేమో. అదేం తప్పు కాదే. నువ్వు ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళావు, 4 రకాల స్వీట్స్ కనిపించాయి, మనసు స్వీట్స్ అవన్నీ తినకూడని పదార్థాలు ఏం కాదు కదా. మోడరేషన్లో తినాలి. ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, తినాలి. తిన్నారు, అది రెగ్యులర్గా అదే ఫాలో అయితే వెయిట్ పెరిగిపోతారు. ఒక పూట తిన్నారా, ఏం పర్లేదు, నేనేం చెప్తాను తెలుసా? మేడం ఈరోజు తినేసాను, ఏం పర్లేదు, రెండో పూట క్లాస్కి రమ్మా అంటాను. అలా మన శరీరాన్ని మంచి ఆహారం తిన్న తర్వాత దానికి కావలసినంత స్ట్రెచ్చింగ్ ఇచ్చామనుకో, ఎక్కడైనా ఫ్యాట్ స్టోర్ అవుతుందా? అవ్వదు. ఆ ఫ్యాట్ని అంతా పిండేసి బయటకి వదిలేసే సాధనే యోగ సాధన. ప్రతిరోజు హైపర్ యాక్టివ్తో ప్రాక్టీస్ చేస్తా. ఏ ఏజ్ వాళ్ళైనా పర్లేదు. అంటే నేను కూర్చోలేను మేడం కింద, నేను చేయలేను మేడమా? అవునా, చైర్లో కూర్చొని చేయిస్తా, మంచం మీద కూర్చొని చేయిస్తా. ఒక నెల రోజుల తర్వాత నువ్వే కింద కూర్చుంటావు. బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, స్ట్రెచింగ్స్ బాగా వచ్చేస్తాయి. స్టూడెంట్స్ అంటారనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మేడం నేను కష్టంగా అనిపిస్తుంది, చేయలేను, కొంచెం మెల్లగా చేసుకుంటాను, నన్ను ఏమి అనద్దు మేడం అంటే, నువ్వు చేయలేవంటున్నా. ఇంకో స్టూడెంట్ వెంటనే అన్మ్యూట్ చేసుకొని చెప్తారనమాట, మీరేమి బాధపడద్దండి మేడం, చేయిస్తారు, ఎట్లయినా మీ చేత ఉంచిస్తారండి, పర్లేదు. ఓకే, చాలా మార్గాలు ఉంటాయి. కింద కూర్చొని చేయలేరా, మంచం మీద కూర్చోబెట్టి చేయిస్తాను, చైర్లో కూర్చోబెట్టి చేయిస్తాను. ఏ ప్రాక్టీస్ అయినా సరే బాగా పిండడమే వేసి ఆసనాలు అల్టిమేట్ గా చెయ్యాలి కావాలి. మనము శారీరకంగా ఎప్పుడైతే మంచి మంచి స్ట్రెచింగ్స్ ఇస్తామో అంత బాగా హెల్త్ సెట్ అయిపోతుంది. వెయిట్ తగ్గడానికి ఒకటే మంత్రమా, బాగా ప్రాక్టీస్ చేయాలి, యోగా బాగా చేయాలి. యోగా అంటే అందరూ హ్యాపీగా 2 ఆసనాలు వేసేసి జస్ట్ అలా ప్రాణాయామ చేసేసి వెళ్ళిపోతారేమో అనుకుంటారేమో. మా క్లాస్ అలా ఉండదు. 1.5 అవర్ క్లాస్ ఉంటుంది. చక్కగా స్వెట్ ఇలా కారేలాగా చేయిస్తాం. ఎన్ని ఆసనాలు, నెంబర్ ఆఫ్ ఆసనాస్ చేస్తా, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చేస్తా, డిఫరెంట్ ఆసన క్రియాస్ చేస్తాం. ఇంత చేసిన తర్వాత బాడీ మనకు థ్యాంక్స్ చెప్తుంటది అనమాట. చేసేటప్పుడు అలా స్టార్ట్ అవుతారు లేజీగా, మధ్యలోకి వచ్చేటప్పుడు యాక్టివ్ అయిపోతారు, లాస్ట్కి వచ్చేటప్పుడు లైట్ ఫీల్ అయిపోతారు అనమాట. అలా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేది చెప్తూ ఉంటాను. ఏ టైంకి తినాలి, సూర్యుడు ఉన్నప్పుడే తినడం అనేది నా కాన్సెప్ట్. ఓకే, ఎర్లీగా తినడం, ఎర్లీగా నిద్రపోవడం. ఇలానే ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఎర్లీగా లేవడం, యోగా చేయడం, ఎర్లీగా తినడం, మంచి ఫుడ్
ప్రాణిక్ ఎనర్జీ బాగా ఉన్న ఫుడ్ తినాలమా, ఫ్రెష్ ఫుడ్ తీసుకోమంటాను. ఆకుకూరలు బాగా తినండి. ఫైబర్ ఉన్న ఫుడ్. ఫైబర్ ఏం చేస్తుంది తెలుసా, ఫ్యాట్ ని బాగా లాగి బయటకు తీసేస్తుంది. ఓకే. సాల్బుల్ ఫైబర్, అన్సాల్బుల్ ఫైబర్ అని ఉంటుంది అనమాట. ఆ సాల్బుల్ ఫైబర్ ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో ఆ వేస్టేజ్, ఫ్యాట్ అంటే వేస్ట్, ఎంత బాగా ఎలిమినేట్ చేస్తుందో. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటాను. వారానికి ఖచ్చితంగా 2 సార్లు గోరుచిక్కుడుకాయ కర్రీ వండుకోమని చెప్తాను. అది బాగా ఫ్యాట్ ని తీసేస్తుంది అనమాట. అవిసె గింజలు కంపల్సరీ తీసుకోమంటాను. ఫైబర్ ఫుల్గా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి, బాగా తీసుకో. కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఇట్లా గోరుచిక్కుడుకాయ, తర్వాత అవిసె గింజలు, లెమన్, వైటమిన్ సి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాను. వైటమిన్ సి కూడా మనకు ఫ్యాట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలి. నేను స్పెసిఫిక్గా మీరు ఇంతే తినండి ఇంతే తినండి అని చెప్పను. మినిమము ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి మినిమం 60% పొట్ట ఫుల్ చేసుకోండి. 60 to 70% తినండి. ఒక 10% వాటర్కి పెట్టుకోండి. ఒక 20% ఎయిర్కి ఫ్రీగా వదిలేసేయండి. మరి ఇక్కడ వరకు తినకుండా రిలాక్సింగ్గా తినండి అని చెప్తాను. నీకు అప్పుడు నీరసం కూడా రాదు. మంచి ఫుడ్ తిన్నావు, నీకు మనసు బాగుంటుంది. పొట్ట మంచి ఫుడ్, హ్యాపీగా సాత్విక్ ఫుడ్ ఇచ్చావనుకో, మనసు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫస్ట్ అబ్బా మేడం మంచిగా తినమన్నారు, ఆ మాటకే వాళ్ళు సగము హ్యాపీ అయిపోతారు తెలుసా. ఇంకా నువ్వు ఇంత బాగా యోగాసనాలు చేస్తున్నప్పుడు తగ్గకుండా ఉంటావా? మనం చేసే యోగా, మంచి ఆహారము, మంచి నిద్ర బాగా వెయిట్ని తగ్గిస్తుంది. స్పెసిఫిక్గా కొన్ని క్రియాస్ ఉంటాయి ఝాన్సీ, ఆ క్రియాస్ చేస్తాను. అసలు ఎక్కడ మేడం థైస్ మేడం స్ట్రెచ్ భలే వచ్చేస్తుంది మేడం, నేను ఉండలేను అంటున్నావు కదా. నువ్వు ఎప్పుడైతే నేను ఉండలేను అని అనుకున్నావో అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందని అర్థం. అక్కడి నుంచి నువ్వు ఇంకో 10 seconds, ఇంకో 20 seconds బేర్ చేయి, ఇంకొంచెం బాగా జరుగుతుంది, స్వెట్ బాగా వస్తుంది. అలా టైమింగ్స్ తోటి, డిఫరెంట్ మెథడ్స్ తోటి వాళ్ళకి ఆసనాస్, స్పెసిఫిక్ క్రియాస్ చేయించినప్పుడు బాడీలో ఫ్యాట్ అంతా కరుగుతూ బయటకు వచ్చేస్తుంది. హెల్దీ వెయిట్ తగ్గుతారు మంత్లీ 2 kgs నుంచి 4 kgs వెయిట్. అది స్పెసిఫిక్ వాళ్ళ మెటబాలిజంని బట్టి. వాళ్ళ మెటబాలిజం బాగా వర్క్ చేస్తుంది అనుకో 4 తగ్గుతారు, లేదంటే 2 చాలుమా. నువ్వు సంవత్సరంలో నెలకు 2 కిలోలు తగ్గితే సంవత్సరానికి ఎంత తగ్గుతావు? 24 kgs హ్యాపీగా తగ్గిపోతావు. అది కూడా ఎట్లా, మంచి ఫుడ్ తింటూ హెల్దీగా రిలాక్సింగ్గా. దీంతో పాటు ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. నువ్వు అంతా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు ప్రాణిక్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడే నీ మెటబాలిజం బాగా జరుగుతుంది. సూర్య భేదన ప్రాణాయామ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయిస్తామన్నమాట. రైట్ నోస్ట్రిల్ నుంచి బాగా డీప్ బ్రీత్ తీసుకోవడం, లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయడం. సూర్యుడు అంటే దేనికి గుర్తు? ఎనర్జీకి గుర్తు. ఫ్యాట్ బాగా కరగాలి అంటే మనము వెన్న ఉంది, వెన్నని పొయ్యి మీద పెట్టామంటే ఏమవుతుంది? కరిగిపోతుంది. అదే విధంగా మన లోపల ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి మనకి ఇప్పుడు మంట కావాలి, ఆ శక్తి, ఎనర్జీ కావాలి. దాన్ని సూర్య నాడి అని, మనకు రైట్ నాస్ట్రిల్ సూర్యనాడికి ఇండికేషన్ అనమాట. ఈ సూర్యనాడిని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ ఎక్కువ చేయిస్తాం. దీంతో డిఫరెంట్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి సూర్య భేదన ప్రాణాయామ, ఇవి ఎక్కువ సార్లు చేయిస్తాం. సూర్య ముద్ర వేయిస్తాం. 20 minutes మినిమం డైలీ సూర్య ముద్ర చేయండి అని చెప్పి. ఇలా వీళ్ళ లైఫ్ ని ఒక డిసిప్లైన్ మేనర్ లో తీసుకొచ్చినప్పుడు ఈజీగా బరువు తగ్గిపోతారు. మా కడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు, నోరు కట్టుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా హెల్దీగా వెయిట్ తగ్గిపోవచ్చు. చాలా బిలీవ్ యోగా. చాలా మందిని మనం చూస్తుంటాం, చాలా క్విక్గా బరువు తగ్గుతారు, మళ్ళీ అంతే క్విక్గా బరువు పెరుగుతారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి లాంగ్ రన్లో అంటే ఒక 1 year గోల్స్ పెట్టుకొని నిదానంగా 2 or 3 kgs తగ్గినా కానీ హ్యాపీగా, అంటే రేపు ఒక 2 monthsలో మ్యారేజ్ ఉందనో, లేకపోతే 2 monthsలో బర్త్డే ఉందనో అలా కాకుండా లాంగ్ టర్మ్ ఒక 1 year or 6 months పెట్టుకొని చేసుకుంటే తప్పకుండా హెల్దీ వేలో మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గుతారు అని మ్యామ్ చెప్తున్నారు. సో మ్యామ్ చెప్పిన టిప్స్ అన్నీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒబెసిటీ కానీ ఇట్లా ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.